రెండేళ్ల క్రితమే కెరీర్ స్టార్ట్ అయింది. అప్పుడే వరుస పెట్టి ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకు కారణం ఆమె కెరియర్లో సింగిల్ హిట్ కూడా లేదు. అయినా సరే అన్ని ఆఫర్లు ఎలా వస్తున్నాయి అనేది ఎవరికి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఇక ఆమె కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోనుంది. మొత్తానికి కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ కు మంచి రోజులు వచ్చాయి. మొన్నటికి మొన్న తమిళంలో ఆమె నటించిన మద్రాసి యావరేజ్ గా నిలిచింది. ఇక కన్నడ చిత్రం కాంతారా చాప్టర్ 1 ఏకంగా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా 18 రోజుల్లోనే 765 కోట్లు రాబట్టి పాన్ ఇండియా వైడ్ గా తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాంతారా వసూలు చూసి రుక్మిణి గాల్లో తేలుతోంది. ఇక నుంచి పూర్తి స్థాయిలో తన ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టనుంది. చేతిలో ఎన్ని ప్రాజెక్టులున్నా కెరీర్ లో సింగిల్ బ్లాక్ బస్టర్ ఉంటే ఆ కిక్కే వేరు. ఇంతకాలం ఆ కిక్ కోసమే ఎదురు చూసింది రుక్మిణి వసంత్. కాంతారాతో అది అంది వచ్చింది. ఇక తగ్గేదేలే అంటోంది రుక్మిణి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్రం యష్ న్యూ మూవీ టాక్సిక్ పై ఫోకస్ పెట్టనుంది. ఈ చిత్రాలతో స్టార్ హీరోయిన్ అయిపోతానని కలడు కంటోంది రుక్మిణి వసంత్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.